తగ్గేదలే మీ నరసయ్య తాతతో బా ఇవాళ రప్ప రప్ప ఎట్లా ఉందంటే ఇవాళ మీకోసము రామసక్కని ఒక మనవన్ని పట్టుకొచ్చిన సూడసక్కని ఒక మనవరాన్ని పట్టుకొచ్చిన అమ్మ ఏది కావచ్చు ఇవాళ మా నరసయ్య తాత గీ కథ ముంగటేసుకుంటా అంటే మరి ఏందనుకుంటుర్రు సినిమా హీరోయిన్ పట్టుకొచ్చింది ఇవాళ మన ఏందనుకో చలో ఇక మరి ఆచం ఎందుకుర్రో ముందుగాల వాళ్ళని పరిచయం చేసుకున్నాక కథ మొదలైందో ఏందో సురువు చేసుకుందాం ఓ పిల్లగా శనార్థి తల్లి శనార్థి ఎట్టా ఏం పేరు పిల్లగా నీ పేరు ఈశ్వర్ మీ పేరమ్మా అయితే ఈ ఈశ్వరు నాయన ఇద్దరు కలిసి ఒక మంచి సినిమా తీసిరాట ఇక దాని పేరు సూర్యాపేట జంక్షన్ మరి ఇప్పుడు ఏపీలో 26 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి మొత్తం కలిసి 59 జిల్లాలు మరి ఈ సూర్యాపేట జంక్షన్ అనేది సూర్యాపేట మీద ఎందుకు పెట్టినావు కన్ను అసలు ఏంది ఏం కథ ఇప్పుడు మా కోళ్ళాగలు మా ప్రేక్షకులు సూర్యాపేట జంక్షన్ అంటే సూర్యాపేటలో ఏదో కథ ఉంది కాబట్టి ఈ కథని బయట తీసుకొస్తున్నా అనేది అర్థమవుతుంది అసలు ఏంది దీని ఉద్దారకం ఏంది సూర్యాపేట అంటే మన తెలంగాణ బార్డర్ ఇంకా ఆంధ్రాకి వెళ్ళేటప్పుడు బార్డర్ కదా ఆ ఒక బార్డర్ లో జరిగే కథను తీసుకొని మనం చేస్తాం అన్నమాట కానీ లోపల ఎవరైనా ఇప్పి చెప్పవు ఏమంటే మీరు సినిమా చూస్తే చూడాలి ఆ కాన్సెప్ట్ చెప్పడం ఏం మంచి కాన్సెప్టే ఇది అసలు కథ మరి ఎట్లా ఏంది ఏం కథ మరి ఇప్పుడు నేటి తరం కోళ్ళాగలకేమో డిస్కు అని ఉంటుంది మరి చెడ్డ అంతా కథ ఉంటుంది కదా మరి అలా పాటలు ఎట్టేట ఉన్నాయి ఆటలు ఎట్టేట ఉన్నాయి ఫైటింగ్లు ఎట్టేట ఉన్నాయి ట్రైలర్ చూసిరు కదా మీరు చెప్పాలి ఎట్లుందో ట్రైలర్ మనకి ఇప్పుడు ఏమంటారు చూడు ఇక మరి ఇప్పుడు నాది ఏముంది తాతనైతే నర్సయ్య తాతని ఇక మరి ఇప్పుడు పరుసు కోళ్ళాగలకి ఏ రకంగా ఉండాలి ఎట్లా ఉండాలి అనేది మీకెరక అంతేనా కాదా అందుకనే ఇప్పుడు ఇది ఎప్పుడు ఇది విడుదల 25కు కథ ఇక బయటకు వస్తుంది ఏప్రిల్ 25 తెర బయటకు వస్తుంది ఎన్ని రోజులు కష్టపడ్డావు ఈ సినిమాకు చాలా రోజులు కష్టపడ్డాం యాక్చువల్ రిలీజ్ కొంచెం లేట్ అయింది దాని గురించి కానీ ఇప్పుడు ఒక కన్ఫర్మ్ డేట్ వేసుకొని ఇప్పుడు చేస్తున్నాం ఇంకా 25 ఏప్రిల్ వస్తుంది అందాదా ఇప్పుడు ఏళ్ళు పడుతున్నారా సినిమాకు దీనికి ఎన్ని పట్టిందని 2 years పట్టింది 2.5 మరి ఇప్పుడు ఇంట్లో మంచిగా నాకు ఏదో అనిపిస్తుంది మరి సినిమాలో హీరో కాబట్టి ఇక మరి నోరు కట్టుకున్నావా ఏమన్నా నాకైతే అనుమానం కొడుతుంది మంచిగానే తింటా దాని ప్రకారం ఎక్సర్సైజ్ చేస్తా ఇది అసలు కథ ఏమో సినిమా హీరోయిన్లు నోరు కట్టుకుంటారు కడుపు కట్టుకుంటారు ఏందో ఏమో అనేది సరే ఊర్లో పోంట అంటుంటారు అంతేనా కాదా తెలంగాణలో ఏం చేస్తారు అన్ని తింటా మంచిగా తింటా వాంబో తెలంగాణ అంటే సుక్క ముక్క మరి ఇక ఇంట్లో తగ్గేదే ఇంట్లో ఇప్పుడు అంటే ఇది సూర్యాపేట జంక్షన్ అంటే ఇప్పుడు కొద్దిగా ఏమన్నా రాజకీయంగా ఏమన్నా రాబోయే రోజుల్లో ఎట్లా ఉండాలి జనాలు ఎట్లా ఉండాలి నాయకులు ఎట్లా ఉండాలి అనేది ఏమన్నా చూపిస్తారా ఎట్లా ఈ సినిమాలో వాళ్ళు ఎలా ఉండాలని మనం చెప్పేంత కాదు కానీ జరిగే దాంట్లో మనకు కొంచెం ఏదైనా ఒక సినిమా ద్వారా ఒకటి నేర్చుకోవాలని అంటారు కదా తెలుసు ఒక కాన్సెప్ట్ ఉంటుంది సో మన సినిమా సూర్యాపేట జంక్షన్ ద్వారా కూడా ఒక పబ్లిక్ కి కానీ సొసైటీకి ఒక అవేర్నెస్ ఇలా జరుగుతుంది బయట అన్నట్టు ఉచిత పథకాల మీద చేసాము అమ్మో కోళ్ళగా హుషారు కానీ నేను చూస్తుంటే విజయ్ దేవరకొండ గుర్తుకొస్తుడు గడ్డం గాంభీర్యం విషాలు వెనక నెత్తి అట్టినే కొడుతుంది ఎట్ట సంగతి మరి ఇద్దరే సోపత అయ్యింది సోపతి ఏం లేదు తెలియదు మరి వెనకంగా ఎంటికలు అట్లనే ఉన్నాయి ముంగట గడ్డం మీసాలు అట్లనే కొడుతుంది నెక్స్ట్ రాబోయే దానికి గెటప్ అనమాట ఇంకో సినిమా జరుగుతుంది దాని గెటప్ ఇది దీంట్లో ఇంకా పెద్దగా ఉన్నది కట్ చేసా ఇప్పుడు కానీ మొత్తం మీదనైతే ఇంట్లో ఏం కనపడుతుందంటే ఇప్పుడు హీరో చెప్తున్న మాటల బట్టి అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు అంతేనా అబ్బా ఇక చూసిరా తాత మజాక పసి పట్టినప్పుడే మొత్తం మీద ఏదో కలంపం జరుగుతుంది కాబట్టి ఎట్లా జనాలు ఎట్లా ఏ రకంగా ముందస్తుగా అప్రమత్తం కావాలి అనేది కొంచెం నాకు అనుమానం కొడుతుంది కానీ సినిమా చూస్తే మాత్రం కథ మొత్తం బయటకు వస్తుంది చూస్తే తప్పకుండా మీకు కూడా తెలుస్తుంది ఎందుకు చేసినాం అని చెప్పేసి మీరు ఇందాక పాట పాడింది మంచిగా మళ్ళా వాడండి ఒకసారి అమ్మా ఇక చూసిరా
అసలు అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, మన పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. బాగుంది. మీరు అన్నదానికి ఇప్పుడు నేను ఒకసారి విజిల్ ట్రై చేసి వస్తారో తెలియదు. అయ్యే సప్పరియాలే రాలేదు మనకి, మీరు కొట్టండి నా తరఫు నుంచి. ఇది కథ, అసలైన కథ. ఇక మరి నేను ప్రేక్షక లోకానికి మాత్రము ఒక్కటైతే అర్థమైంది అనుకుంటున్నా, నర్సయ్య తాత ఏది పట్టుకొచ్చినా ఏది తీసుకొచ్చినా గట్టిదే తీసుకొస్తాడు అనేది మాత్రము అర్థమవుతుంది మా కోళ్ళాగలకు. ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు జరుగుతున్న సమాజానికి అనుగుణంగా పెడదొరనబోతున్న పడుసు పోరగాళ్ళకు వాళ్ళకు కొంచెం ఏమన్నా అంటే ఈ ఏం చెప్పాలి, సక్రమమైన తోవలో నడుస్తాక ఈ సినిమా అంతే. అంటే మనము చేస్తున్న దానికి అది మితిమీరిపోతే దానివల్ల సోమరిపోతులే తయారవుతాం కదా, దానివల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అనేది తీసుకున్నాం మనం ఏదైనా చేస్తుంది దానికి. చెప్పమ్మా మరి పెట్ట సంగతి ఏంది మరి? ఇప్పుడు ఈ సినిమాలో మరి ఆటలు ఎట్లా ఆడినావు, పాటలు ఎట్లా వాడినావు, సినిమా హీరోయిన్గా ఎట్ట చేసినావు, ఏంది ఏం కథ, నీకేమనిపించింది ఈ సినిమాలో యాక్టింగ్ చేస్తే? చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. Actually, I just got a call one day from the movie, and within no time, by the grace of God, I signed this movie, and I got to learn so much in this movie. I'm playing Jyoti, and a character I'm playing in this movie, who is working in a dhaba. ఏమర్థమైంది నాకు ఇంగ్లీష్ నాకు వస్తుందా? మా రోజుల్లో ఏమంటారు చూడు, మేము చదువుకున్నామా? నువ్వు చెప్పాలి ఇప్పుడు ఆ తల్లి ఏమన్నదా? Is Telugu is also like the proper Telangana. Telangana, the slang, right? The proper Telangana. I am learning Telugu, but his Telugu is far more difficult for me to learn. ఏం చెప్పింది నాకు అర్థం కాదా? సడన్ గా ఒకసారి ఫోన్ కాల్ వచ్చింది ఈ సినిమా గురించి, కథ నచ్చి నాకు నేను వచ్చి చేస్తుంటే చాలా మంచిగా ఫీల్ అయ్యాను. అమ్మా మరి ఇప్పుడు రాబోయే తరాలు కానీ ఇప్పుడున్న పరుసు పొరగాలు కానీ ఇప్పుడు ఈ సినిమాని చూస్తే మారుతారంటవా? చెప్పే Telugu. After watching this movie, all this generation will change, youth will change or not? That is our motive, that it should reach the audience and the people who are getting affected by this. It should help people. That is the motive of our subject. Hopefully, let's see. अरे हिंदी में बोला, आई थिंक మీరు హిందీ వచ్చు కదా? ఏడు వస్తే తాత మన తెలంగాణలో హిందీ అర్థమైతే, హిందీ అర్థమైతే మన తెలంగాణ हिंदी అయితే जरा 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 थोड़ा 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 इतना ही काफी है, इतने से बात कर लेंगे हम, हिंदी में ही बात कर लेते हैं. ఇప్పుడు మరి ఒక్కటే, ఇప్పుడు ఆ సినిమా తీసేటప్పుడు అష్ట కష్టాలు ఉంటాయట. ఇక మరి ఆ అష్ట కష్టాలని మీరు ఎట్లా అనుభవించారు? అసలు ఏంది ఆ కష్టాల సంగతి ఏంది? నా అసలు ముసలాళ్ళకు ఊళ్ళలో ఉన్న వాళ్ళకి ఏమేరక ఇవాళ సూర్యాపేట జంక్షన్ సినిమా హీరోయిన్ చెప్తే మా సినిమా కష్టం ఇదా, మళ్ళీ వీళ్ళు సమాజం కోసం కష్టపడి ఈ రకంగా మార్పు కోసం తీసిర్రా అనేది తెలవాలి. దేనికైనా కష్టం ఏమొస్తుందని ఫస్ట్ ఏమైనా స్టార్ట్ చేస్తే మనం అవునే ఇబ్బందులు అయింది. ఫస్ట్ స్టార్ట్ చేసినాము, తొందర రావాలి, అందుకే లేట్ అయిందని చెప్పే కదా మీకు, ఒక 1 year లేట్ అయింది. సేమ్ అదే ప్రాబ్లం, అందరు మంచోళ్ళే, ప్రొడ్యూసర్స్ ఇద్దరు మంచిగా పెట్టారు, కానీ లాస్ట్ మూమెంట్ లో కొంచెం మనకి ఎలక్షన్స్ టైం నుంచి అంతా కొంచెం డౌన్ ఉంది కదా మార్కెట్. కానీ మన పబ్లిక్ ముందుకు రావాలంటే ప్రమోషన్స్ చేస్తే గానీ ఎవరికి తెలియదు. సో మనం ఆ ముందుకు వస్తే మన తెలంగాణ వాళ్ళు కానీ ఏదైనా సపోర్ట్ చేసి చూస్తే మాత్రం సినిమా ఎవరు కూడా బాగుండదు అన్నాను, ఆ గ్యారంటీ ఇవ్వగలుగుతాం. ఆ ఆర్థిక కష్టాలతోటి కొంచెం లేట్ అయ్యి ఇప్పుడైతే మాత్రం కొంచెం చేసుకొని వస్తున్నాం ముందుకి, వాళ్ళందరి సపోర్ట్ కావాలని. ఇందులో ముఖ్యంగా చెప్పారంటే ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కాదు, మనం చేస్తున్న దానికారు ఏం సినిమా రా అని చెప్పేసి కాదు. ఎందుకంటే మనకు తెలిసిందంటే ఎవ్వరు కొత్త వాళ్ళు తీసినా, మనకి పెద్ద హీరోలు మన వాళ్ళు తీసినా అని కూడా, మన స్టార్స్ ఎవరు తీసినా అని కూడా కథ బాగుంటే మన వాళ్ళు ఎవరినైనా అని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఆ నమ్మకంతో ఇది తీసాము. ఎందుకంటే నా ముందు మూవీ కూడా కథ మీదనే ఉంటుంది మొత్తం.
అంటే ఈ 3 days లో మీరు ఆ సినిమా చూడండి యూట్యూబ్ లో, ఆ, కొత్తగా మా ప్రయాణం అని. ఆ, అది నచ్చితేనే దీనికి రావచ్చు. ఎందుకంటే అంటే కథ ఏదైనా జెన్యున్ గా చెప్తున్నాను నేను. ఉమ్, అంటే ఈ అందరు చెప్పేది అందరం కూడా నచ్చేది ఇస్తారు, నేనే అని కాదు కానీ అదే అదే అదే. ఎవరైనా నచ్చేది ఇస్తారు. బట్ కాన్ఫిడెంట్ ఏంటంటే మన ప్రీవియస్ దాన్ని చెప్పడానికి, ఇప్పుడు నేను ఎవరో తెలియదు 2-3 సార్లు అయితే గానీ ఈ మనిషి ఏందని తెలుస్తుంది. అవును. సో మన బాత్ సినిమా చూసిరు అనుకోండి, ఓకే ఎలాంటివి తీస్తాడు అని తెలుస్తుంది. అంతే. కొత్తగా మా ఫ్రెండ్ చూసిన యూట్యూబ్ లోనే ఉంది సినిమా, చాలా మంది చూసారు. అది అప్పుడు థియేటర్ లో కూడా కరెక్ట్ రాలేకపోయే ఇబ్బంది అయింది. ఉమ్, ఈసారి మాత్రం కొంచెం ప్లానింగ్ చేసి కరెక్ట్ గా థియేటర్ లో మంచి థియేటర్లే వచ్చాయి. ఉమ్, ఆ థియేటర్లు చూసి కొంచెం అందరూ కూడా ఓకే అంటారు అని చెప్పేసి అనిపిస్తుంది. సినిమా మాత్రం డిసప్పాయింట్ అయితే చేయదు. ఉమ్, అంటే మనం నమ్మడానికి ఒకటి కావాలి, ముందు స్టెప్ అయితే మనం నమ్ముతాం. ఉమ్, అది చూసి మీరు ఇది చూసారనుకోండి ఉమ్, అర్థమవుతుంది, దీనికి వెళ్ళాలా రావాలని డిసైడ్ చేసుకోవచ్చు. అది బాగాలేదు ఆయన ఏదో చెప్పిండని అనుకోవచ్చు మీరు కావాలంటే. మరి ఇప్పుడు ఈశ్వరు సినిమా హీరో కాకముందుకు అది వరకు ఏం పని చేసేది? నేను బ్యాంక్ లో చేస్తాను. మా అయితే లోపల ఏదో కసి ఉన్నది, అంతేనా? ఖచ్చితంగా బ్యాంకింగ్ చేస్తుండే కానీ సినిమా అనేది చిన్నప్పటి నుంచి చేయాలని ఇంట్రెస్ట్. కసి అని ఏం లేదు కానీ ఒక చేంజ్ ఓవర్ గురించి ఏది ఇచ్చినా అని కూడా అందరికి ఈక్వల్. ఇక మరి అదే ఇప్పుడు నేను అన్నది ఏంది, ఇప్పుడు అంటే ఏదో ఒక మార్పు తీసుకురావాలి కసి తపన. కసి అంటే ఏంటంటే ఒకరి మీద కోపంతో చేసేదాన్ని కసి అంటే. అయ్యో ఇక ఎట్లా చెప్ప నేను, మా వేరే సినిమా తెలంగాణ మీద యాస భాష ఈ పిల్లగానికి ఏమో అర్థమవుతలేదు. ఇంతకు మీ పుట్టుకూరు ఎక్కడ చెప్పు నాకు. హైదరాబాద్ ఉన్నది. మరి హైదరాబాద్ అయినా ఇప్పుడు కసి అంటే నేను అది సాధించాలి, నేను అది శోధించాలి, నేను ఒక మార్పు తీసుకురావాలి, ఎట్టనన్నా చేసి నా గుండెలో మెరుస్తున్న మాట నిలబెట్టుకోవాలి అని దాని కసి అంటారు. ఓ అమ్మ నువ్వు ఏరే దీర్ఘ అర్థం చేసుకుంటున్నావు నువ్వు. కసి అంటే అదే మీరు అన్నట్టు 2 అర్థాలు వస్తాయి. ఆ, సాధించాలనే కసి పెంచుకొని చేయడం అనేది వేరు. గది. మీరు అట్లా నేను కసి అంటే ఎవరి మీద, ఇప్పుడు పొలిటికల్ డ్రామా అనుకున్నాం మనము, అది. ఈ ఫ్రీ పథకాలు అనుకున్నాం, దాని మీద అడిగిరేమో కసి పొలిటికల్ గా అని చెప్పి. అంటే కసి కాదు, అది మన లోపల ఉన్న ఆవేదన, ఉమ్, సంథింగ్ లైక్ దట్. మనం అట్లా చెప్పాలి అని చెప్పేసి చెప్తాను. ఉమ్. సరే ఇప్పుడు నేను సరే నీ సినిమా ట్రైలర్ చూసినా టీజర్ చూసినా నాకు ఇప్పుడు ఒకటి ఏమనిపిస్తుంది అంటే నిజంగా కూడా ఇక ఇప్పుడు నువ్వు ఏమన్నాను సారు జనాలు ఎట్ట తయారయ్యారంటే ఇక పిరి 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 వస్తే ఫినాయిల్ కూడా అన్నట్టుగా తయారయ్యారు. మరి ఇప్పుడు సూర్యాపేట జంక్షన్ సినిమాతో అయితే కొంత మేరకు మారి తీరాలి అని కూడా నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మారాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు కొంతమంది పెద్ద మనుషులు ఏమంటారంటే విద్య వైద్య విద్య వైద్య ఈ పిరిగి ఇవ్వాలి కానీ కతిమయాన్ని ఏ పిరిగే పెట్టొద్దు అంటారు. కానీ మరి ఇప్పుడు ఎక్కడ చూసినా యావత్ భారతదేశంలో మొత్తం మూతమోగిపోతున్నాయి పథకాలు, ఏవి ఉచిత పథకాలు. అట్లా సూర్యాపేట జంక్షన్ సినిమాలో ఇప్పుడు ఈ ఉచిత పథకాలు అనేది ఎట్లా ఉంటుంది కథ అంటే ఏది ఇస్తే బాగుంటుంది, ఏది ఇవ్వకపోతే బాగుంటుంది, ఎట్లయితే బాగుంటుంది అనే ధోరణిలో ఉంటుంది అంటావా సినిమా? అంటే ఇస్తే ఇవ్వకపోవడం అని పక్కకు పెడితే కొంతసేపు యాక్చువల్లీ ఎంతసేపు కూడా లేనోడికి ఇస్తా అని చెప్పేసి అని అంటారు మన దాంట్లో వచ్చినా కూడా. ఇప్పుడు మనం వేసిన ఓటు అందరిది ఈక్వల్ గా ఉంటాయి. గొప్పోడు వేసినా పేదోడు వేసినా అని కూడా మధ్య తరగతోడు వేసినా అని కూడా ఒకటే కౌంట్. ఇప్పుడు ఏదున్నా అని కూడా చదువుకుపోయేది మధ్య తరగతి వాళ్ళు. వేసినా చేయకపోయినా అని కూడా ఎవరిని అడుక్కోలేరు చెప్పాలంటే. వాళ్ళు వచ్చిందా చాలి జీతంతో ఉండదు. అవన్నీ చూసి వచ్చాం మనం కూడా, మధ్య తరగతి నుంచి వచ్చాం కూడా చూస్తూ. ఎంతసేపు నువ్వు పేదవాళ్ళకి ఇస్తున్నావు అంటే వీళ్ళు ఏం కావాలని నా ఉద్దేశం. ఎవరైనా కూడా మీరు అన్నట్టు ఇందాక విద్యా వైద్యం ఇస్తే ఇంకెవ్వడికి ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు చెప్పాలంటే. ఇవి వేరే ఫారెన్ కంట్రీస్ లో ఉన్నాయి. అలాంటిది మన దగ్గర చేసిరు అనుకోండి, ఇవి రోజు ఇట్లా పెట్టాల్సిన అవసరం లేదు. ఆ పథకం అని ఈ పథకం అని చెప్పేసి అవి ఇచ్చి లేనోళ్ళకి ఇచ్చేళ్ళకి వాళ్ళని సోమరిపోతులు చేసి పనులకి పోవడం మానేస్తున్నారు వాళ్ళు. ఆ పనులకు పోవడం మానేయడం వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు ఇద్దరు చేస్తే గానీ నడవట్లేదు. ఇప్పుడు వాళ్ళకి బర్డన్ పెరుగుతుంది. పొట్ట నింపేశాక లేని వాళ్ళ అంటే ఎవరైతే చేయట్లేదో వాళ్ళకి పని వెళ్ళారు కదా. ఇంకా అలాంటప్పుడు నువ్వు ఇస్తే అందరికి ఇంట్లో ఒక ఫాదర్ లాగా అందరికి మంచి చేయి, అందరిని ఈ పిల్లలే ఒకరికే ఇస్తా అని చెయ్యకనేది నా లోపల ఉన్నది నేను చెప్పాను అనమాట. ఇక ఎప్పుడు కనిపెట్టిండో ఈ అంటే చూడు ఇప్పుడు కోకొల్లలు సోషల్ మీడియాలో యూట్యూబ్ అని, ట్విట్టర్ అని, ఎక్స్ అని, అదని ఇదని, వాట్సాప్ అని
అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు దీనికి అలవాటు అయిపోయారు. పొద్దుస్తవారం అందులో మూతి పెట్టి ఇక అసలు ఇక ఏమంటారు చూడు 24 గంటలు అందులో మూతి పెట్టి రక్త సంపాదన మర్చిపోయే రోజులు ఈ రోజులు. అయితే ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు పెట్టే ఈ పథకాలకు కూడా జనాలు అట్లా అలవాటు అయిపోయారు. ఈ సాటఫోన్కు స్మార్ట్ ఫోను దీనికి ఏ రకంగా సమాజం అలవాటు అయిందో ఇప్పుడు జనాలు కూడా సబ్బండ వర్గాల జనాలు కూడా ఈ రాజకీయ నాయకులు పెట్టే ఏమి ఇస్తుండు, ఏం తెస్తుండు, ఏం చెయ్యాలి అంటే అసలు ఈ వీళ్ళకు ఇక ఎంతసేపు చెప్పు ఏడంగా వస్తుంది, మనకి ఫ్రీగా ఏం వస్తుంది, ఈయనేమిస్తాడు ఆయనేమిస్తాడు అంటే ఇదే కథ ముంగటేసుకొని పోతుంది సమాజం. ఇప్పుడు దీని భుజస్కంధాల మీద మోసుకుంటా ఇక పరిపాలన మీద రోగు లేకుండా సోయి లేకుండా సోమరిపోతులు అవుతుందంటే గిందికే అవుతుంది. మరి చెప్పు తల్లి రామసక్కని సినిమా ఇది సమాజానికి చాలా అక్కడికి వచ్చే సినిమా ఇది. Okay, there's a movie before also that has No, this movie, what we have done, Ah. it's a to correct good the movie, society. Yes. మరి ఎప్పుడు లేస్తున్నావు, ఎప్పుడు ఈ సినిమా షూటింగ్లలో పాల్గొన్నావు, ఎట్టట నీ కష్టం ఏంది, నీ నష్టం ఏంది? कष्ट एक्चुअली नथिंग बट मैं खाना बना रही हूँ ना पिक्चर में, क्योंकि मेरा होटल है पिक्चर में. हिंदी ओके राइट, समझ आता है ना. तो मैं खाना बना रही हूँ, तो सबसे ज्यादा मुझे रियल लाइफ में खाना बनाना आता नहीं था. तो इस मूवी में मुझे डायरेक्टली ढाबा चलाना था और बड़े बड़े चूल्हा स्टोव के सामने डोसा बनाना है, इडली बनाना है, पूरी फ्राई करना है, ये सब करना था. तो मेरे लिए सबसे ज्यादा डिफिकल्ट यही रहा है. दिस वाज द मोस्ट स्ट्रगलिंग है. ये पिक्चर मैंने कंप्लीट करते करते डोसा बनाना सीख लिया. మీ కష్టం పగోడు కూడా రావద్దు అనుకుంటున్నా. కానీ ఏది ఏమైనా నువ్వు కష్టాన్ని కూడా ఇష్టం చేసుకున్నావు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అన్ని కోణాలలో తీయడం వేరు, ఇప్పుడు ఇదొక కోణం ఉంది. ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఏమంటారు చూడు, ఇప్పుడు సమాజానికి ఏదన్నా సందేశం ఇస్తున్నామంటే ఇచ్చిండు తీ అన్నట్టుగా పోతుంది. అంటే దీనికి ఎక్కువ చూసినాక అరే అబ్బా మంచి సందేశమే ఇచ్చిర్రా మనం ఏమో అనుకుంటుంది, చూసినాక అర్థమైంది. ఇప్పుడు అదే ఇక ఇక వేరే తిరిగా ఉంటే అంటే ఎక్కువ చెడు ఎక్కువ దాది ఏమంటారు ఉరుకులో పెడుతుంది అన్నట్టు, చెడు ఎక్కువ వ్యాపిస్తుంది అన్నట్టుగా దానికి ఎక్కువ మొగ్గు చూపుతారు పడుచుపోరగాళ్ళు. చెడు ఎప్పుడు అట్రాక్షన్ ఉంటుంది, అది కథ. అయినా నువ్వు ఇప్పటి తరానికి నువ్వు కూడా మరి సినిమా హీరో లెక్కనే మార్పు రావాలనే ఒక సంకల్ప బలంతో మాత్రం ముంగడు పోతున్నందుకు మీకు పబ్బది పట్టాలి. ఎందుకంటే ఇది తక్కువ కదా, ఇప్పుడు ఒక మార్పు తీసుకురావాలి, చైతన్యం తీసుకురావాలి సమాజంలో. మేమంటూ మాతోని ఎంతో కొంత జనాలు మారాలి అనేది ఆలోచన మరి పెద్దది కదా. ఈ ఆలోచన ఇయ్యడం మానేసి ఎవరైనా ఏమో అడిగారండి. ఇంకా ఇది వస్తుంటేనే తీసుకుంటారు కానీ ఎవరైనా అని కూడా ఇయ్యడం మానేసి ఎవరైతే అడిగారు కదా. మనం అడిగితే ఇచ్చింది కాదు కదా, వాళ్ళు స్టార్ట్ చేసినాక తీసుకుంటారు ఎవరైనా. అది స్టాప్ చేసి ఎవరు అడిగా అవసరం ఉండదు, ఎవరు దాని గురించి కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే మరి మేము ఏమన్నామా, వాళ్ళే ఇస్తుర్రు, వాళ్ళే చేస్తుర్రు, అదే అంటున్నాను. వాళ్ళే వచ్చి మా సంచిలో పెడుతుర్రు, వాళ్ళే వచ్చి మా జేబులలో పెడుతుర్రు అనేది కూడా ఇప్పుడు నడుస్తుంది చర్చ. అంతేనా కాదా? మరి నువ్వు సినిమాలో ఎట్లా చూపించినావో ఏం కాదో కానీ చూస్తే కానీ అర్థం కాదు. చూస్తే అర్థమవుతుంది నీకు మంచిగానే. ఒక మంచిగా అంటే మనం ఏమి ఇష్టలు అట్లా పెట్టి కానీ స్ట్రైట్ గా చెప్తాం అంతే, డైరెక్ట్ గా ఏమి దాచకుండా ఇది మన ప్రాబ్లం అని చెప్పి మనం చెప్తాం. ఎన్ని గంటలు ఉంది? మనకి 2 గంటలు 10 నిమిషాలు. అయితే ఈ 2 గంటల 10 నిమిషాలలో మొత్తం జనాలకు ఓన్లీ ఇదే పెట్టి రుద్దడం అని కాదు, మంచి కామెడీ ఉంది, ఒక స్నేహం అంటే ఏంటి, ఒక లవ్ స్టోరీ ఉంది దీంట్లో, ఒక అందరు ఫ్రెండ్స్ మధ్యలో స్నేహం ఎలా ఉంటుంది, ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఒక ఎట్లా సాధించాలనుకుంటారు, ఫైట్స్. నాకు నచ్చిన ఫైట్స్ కాబట్టి ఫైట్స్ ఉన్నాయి, మంచి ఫైట్లు ఉంటాయి దాంట్లో. యాక్షన్ మూవీ ప్లస్ డ్రామా, సొసైటీకి మనం ఇప్పుడు ఏదైనా సినిమా చూసినప్పుడు ఒక పాయింట్ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. కొన్ని వచ్చే సినిమాలు అన్ని కమర్షియల్ సినిమా కాకుండా కూడా ప్రతి సినిమాలో మనం ఒకటి నేర్చుకుంటాం. నా సినిమా ద్వారా నేను ఒకటి చెప్పాలనుకున్నాను, రైటర్ కూడా నేనే కాబట్టి సినిమాకి అది చెప్పాను అనుకో పాయింట్. అయితే బురాది కూడా నువ్వే? అమ్మో, అందుకనే అదే నేను చెప్తానేమిటి కదా. మొత్తానికైతే హీరో నువ్వే, దీనికి కథ నాయకునివి నువ్వే, కథ 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 రాసింది అంతే కదా.
ఆ, ఆ. డైరెక్టర్ మన రాజేష్ గారు కథన మూవీ చేస్తారు కదా ఆయన. ఆ, 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 ఆ. ఇప్పుడు మరి ఇప్పుడు ఇంట్లో సినిమా హీరో హీరోయిన్ ఇప్పుడు పరుసు పోరగాళ్ళు ఏం చూస్తారంటే సమాజానికి ఒక సందేశం ఇస్తున్నాం అనే దానికంటే ముందుగాల సినిమాలో హీరో హీరోయిన్ ఎప్పుడు ప్రేమలో పడుతున్నారు ఏంది ఏం కథ అనేది చూస్తారు. అటువంటి సన్నివేశం ఎప్పుడు ఏమో ఒక ఇలా అయితే సినిమాలో మాత్రం రాజకీయం కనపడుతుంది పక్క, అంటే జనాలలో మార్పు రావాలనేది కనపడుతుంది. ఇప్పుడు ఇంట్లో హీరో హీరోయిన్ ప్రేమలో ఎప్పుడు పడతారు ఇంట్లో? That flows. ఈ అమ్మాయి ఎప్పుడు చీదరించుకుంటుంది నన్ను చూస్తే, అంటే బేవార్స్ ఉంటాం కదా. ఓ అమ్మా, అంతేనా? అంటే ఫస్ట్ బేవార్స్ వాళ్ళని ఫస్ట్ చీదరించుకుంటారు, లాస్ట్ కి వచ్చి బేవార్స్ వరకే పడతారు కదా. लड़कियां सबसे पहले ऐसे लड़कों से अट्रैक्ट होती है ना, ऐसे लड़के अच्छे लगते हैं पहले. ఆహా, ఆయన నువ్వు ఎప్పుడు పో నీ ఘోరంగా అంటమాటగా. स्टार्टिंग में ऐसा था, बाद में అంటే ఆయన పో అన్నట్టుగానే ఉంటావంట, అంటే నీకు ఇష్టం లేక అన్నట్ట, ఎట్లా ప్రేమ ఉండి మీదంగా అన్నట్ట. ఏం పని చేయడు సోమరిపోతీడు ఎందుకు అన్నట్టు. అమ్మా, ఆమె ఒక పని మీద ఉంది, చూసిరా చదువుకున్నాం. మా నాకు చిన్నగా ఉన్నప్పుడు ముచ్చట ఆదికొస్తున్నాయి. పలానా ఇప్పుడు ఒక మంత్రిని తీసుకుంటే ఎవరన్నా ఒకరిని, ఆయన ఊరికే గాలి గాలి తిరిగేది మా ఆకిట్లలో, మా ఇంటి సందులో, మా ఇంటి ముంగకి వెళ్ళి, మా ఊళ్ళకి వెళ్ళి సైకిల్ మీద ఊరికే గాలి గాలి తిరిగేది పొరగాడు. కానీ ఇప్పుడు వామ్మో ఎమ్మెల్యే అయ్యిండ్రు, మంత్రి అయ్యిండ్రు, ఏదో ఉంది మాక్సిమం ఉంటున్నారు. అమ్మ 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 అమ్మ, నాకైతే నువ్వు చెప్పకుండా నాకు అర్థమైపోతుంది. మరి సినిమా మాత్రం నేను కూడా నా ముసలి నేను కూడా వచ్చి సినిమా చూస్తామయ్యా. ఈ సినిమా మాత్రం సమాజానికి అక్కడికి వచ్చే సినిమా ఇది. మీది ఎక్కడ? ఓ అమ్మా, ఇక మరి నేను ఏం చెప్పా ఏంది, నా మాట తీరాన్ని గుర్తుపడుతుంది. తెలంగాణలో ఎక్కడ? తెలంగాణలో కూడా ఏ జిల్లా భాష ఇదని కూడా నీకు దొరకలేదా? చెప్పాలి ఇప్పుడు నువ్వు. నేను చెప్ప ఆహా, నువ్వు చెప్తే నేను ఈ సినిమాకి వస్తా. అవునా? ఆ? వరంగల్ ఏమి? even I was like thinking from where he must be. I like your style. మరి ఏందనుకుంటున్నావు? All the fingers you have. వరంగలేనా? కరెక్టేనా? నల్గొండ. నల్గొండ అంటే మేము సూర్యాపేట జంక్షన్ అదే పక్కకే కదా. సూర్యాపేట నేనేమంటున్నా మరి, మా గ్యాపాత్రం ఉంది సూర్యాపేట దగ్గరనేనా. ఇక ఇప్పుడు సూర్యాపేట జంక్షన్ సినిమా చూడాలనిపిస్తుంది నాకైతే, ఒక బుద్ధి పుట్టించినవు. కానీ ఇలా బాలీవుడ్లో తోపు అయిన అభిమాన్యు కూడా ఇల్లేదో కథ నడిపించిందట. మరి ఆయన కామెడీ చేసిండా లేకపోతే ఇంకేమన్నా? మీకు ట్రైలర్లో ఆయన కామెడియన్ లా కనిపించింది, మెయిన్ విలన్ ఆయన. అంటే ఇక మరి అడగాలి కదా నేను, మరి ఆయన అట్లా చేసిండు కాబట్టి ఆయన ఉండే అది సినిమాలు ఆయనే పండగ చేసుకో అలా కామెడీ మా గది కథ. మరి ఆ కథే ఉందా ఎట్లా? ఇప్పుడు దీంట్లో అయితే కామెడియన్ కదా, మంచి గట్టి విలన్ అంతేనా చేసిండు. ఇంకేమేమి ఉన్నాయి సూర్యాపేట జంక్షన్లో హైలైట్లు? హైలైట్స్ అంటే ఇప్పుడు ఫైట్స్ బాగుంటాయి సినిమాలో, సాంగ్స్ కూడా మంచి ఆదరణ వచ్చాయి. రీసెంట్ గా చూసినప్పుడు అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ అయినాక చూసాము, చాలా మంది ఆడియన్స్ అందరికి దానికి మాత్రం నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. మన మ్యాచింగ్ అని సాంగ్ ఉంది, అసలు చాలా మంది తెలుగు చాలా మంది రీల్స్ చేశారు, రీల్స్ చేసి పెట్టారు. అసలు చాలా మాకు రిలీజ్ డేట్ వేసాక చాలా హ్యాపీగా అనిపించింది. సాంగ్ బాగుంటది చాలా, ఆ సాంగ్ కొంచెం ముందుకు వెళ్ళడం మాకు బాగా అనిపించింది. మ్యాచింగ్ అని మీ పార్ట్నర్ తో చేయండి, ఒకసారి చేసి పెట్టండి. నేను నా ముసలామా తప్పకుండా చేస్తా. ఇక నేను ఎలాగనే మాటిస్తే నేను కూడా సమాజంలో కొంత మార్పు రావాలనే కోరుకుంటున్నా. అంటే నువ్వేరైతే నీ ఆలోచనను మొత్తం పొందుపరిచి నువ్వు ఎట్లా అయితే నువ్వు కోరుకున్నావో, నేను కూడా నీకు ఎంతో కొంత నీ అడుగుజాడలో నేను అడిగేస్తానని ఎలాగని చెప్పిన. మీరు మాట్లాడి మీరు వస్తే అక్కడ చూసినప్పుడు మీకు తెలిసిన మీ ఫ్యాన్స్ కూడా వస్తారు ఖచ్చితంగా. అంటే కొన్ని ఎంత ప్రమోషన్ చేయకపోయినా మౌత్ టాక్ వల్ల కూడా సినిమాలు ఆడినేటివి ఉన్నాయి మన దగ్గర. సో ఒక మంచి థియేటర్స్ తోటి వస్తున్నాము, భారీగా థియేటర్లు అని కాకుండా ఒక డీసెంట్ థియేటర్స్ తో వస్తున్నాము. వచ్చి నాకు తెలిసి కొంచెం మంది ఎవరు కూడా టైం వేస్ట్ అయ్యింది దీనివల్ల డబ్బు వృధా అయింది అయితే అదైతే అనిపించదు, అదైతే చెప్పగలుగుతారు. ఇగో ఇది మొత్తానికి సూర్యాపేట జంక్షన్ నీతి అనే పునాది వేసి నిర్మించుకో నీ బతుకుని, నీ జీవితాన్ని. సత్యం అనే విత్తులు నాటి పండించుకో నీ జీవితాన్ని, నీ బతుకుని అన్నట్టుగా ఉంటుందట. నాకైతే అట్లనే అనిపిస్తుంది. నేనైతే మానక మరవక నా ముసల్దాన్ని తీసుకొని పోతా ఖచ్చితంగా. ఎప్పుడు 25వ తారీఖు
ఈ నెల 25వ తారీఖు సూర్యాపేట జంక్షన్ సినిమా బ్రహ్మాండంగా ఇక మరి బయటికి రాబోతుంది, విడుదల కాబోతుంది. కాబట్టి అందరూ జర్రంతా గది కథ. ఇప్పటిదాకా మరి హీరో ఏం చెప్పిండు, హీరోయిన్ ఏం చెప్పింది అనేది మాత్రం మీరు కళ్ళారా చూసిరు, చెవులారా విన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు సూర్యాపేట జంక్షన్ పోవాలని మనస్ఫూర్తిగా మళ్ళొకసారి మీ నర్సయ్య తాత కోరుకుంటా ఉన్నాడు. చలో.